ఒకప్పుడు నన్ను చచ్చేంత ప్రేమించి, ఇప్పుడు నేనే నీ భార్యనని చెప్తుంటే కూడా భరించలేకపోతున్నావేంట్రా మొగడా! అయినా ఇప్పుడు నేను మామయ్యకు లంచ్ తీసుకొని వెళ్ళాలి. అత్తయ్య లంచ్ వండావా? మామయ్యకు తీసుకొని వెళ్దామా? అంటే భూమి నువ్వు తీసుకొని వెళ్ళు. మళ్ళీ మనిద్దరం వెళ్తే మళ్ళీ గగన్‌కి డౌట్ వస్తుంది. నువ్వు వెళ్ళి మామయ్యకు విచ్చిరా అమ్మా అని శారద చెప్పగానే సరే అత్తయ్య అని భూమి కూడా చెప్తుంది. ఇక ఆ మాటలన్నీ గగన్ విని "హ్మ్, అయితే కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఇన్ని రోజులు నాటకాలు ఆడారు. అయితే ఆ కృష్ణప్రసాద్ ఏడ ఉన్నాడో నేను దొరకపడతాను" అని గగన్ మనసులో అనుకుంటాడు. ఇక వెంటనే భూమి క్యారేజ్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఇక వెళ్ళాక అప్పుడే గగన్ కూడా వస్తాడు. అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని కార్ ఎక్కి వెళ్తాడు. ఇక అప్పుడే కారులో పోయాక అమ్మయ్య ఇప్పుడు గగన్ పోయాడు. ఇప్పుడు నేను మామయ్యకు టిఫిన్ ఇచ్చి రావాలి అని వెంటనే ఆటో మాట్లాడుకొని ఇక వెంటనే భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే గగన్ కూడా భూమిని ఫాలో అవుతాడు. ఇక వెంటనే రూమ్లోకి వెళ్తుంది. ఇక రూమ్ డోర్ కూడా క్లోజ్ చేసుకొని ఉంటుంది. మామయ్య ఏంటమ్మా ఇంతసేపు అయిందేంటి? నాకు ఆకలి అవుతుంది, త్వరగా పెట్టమ్మా అని అప్పుడే తింటూ ఉంటుంటే అప్పుడే గగన్ కూడా వచ్చి భూమి భూమి డోర్ ఓపెన్ చేయి అని గట్టిగా పిలువవరికి అప్పుడే భూమికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి గగన్ ఏంటి ఇక్కడికి వచ్చాడేంటి అని భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మా గగన్ ఏంటమ్మా ఇక్కడికి వచ్చాడు? ఏమో మామయ్య నాకు కూడా అదే అనిపిస్తుంది. బావకు నేను ఇక్కడున్నానని ఎలా తెలుసు? సరే మామయ్య నువ్వు త్వరగా ఎక్కడన్నా ఉండు, నేను డోర్ ఓపెన్ చేస్తాను అని చెప్పేవారికి అప్పుడే కృష్ణప్రసాద్ సెల్ఫ్ ఎక్కి కూర్చొని ఉంటాడు. భూమి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కృష్ణప్రసాద్ బ్రతికి ఉన్నాడని నాకు తెలుసు. అయినా ఆ పెద్ద మనిషి ఎక్కడున్నాడు? ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు? కృష్ణప్రసాద్ బ్రతికి ఉండడం ఏంటి? తను చనిపోయాడు కదా. భూమి ఇంకా నువ్వు నాటకాలు ఆడకు. నీ తెలివి మొత్తం నా మీద ఉపయోగించకు. కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు. అయినా ఆ పెద్ద మనిషిని ఏడ ఏడ చాసిపెట్టావు అని గగన్ గట్టిగా అడగవరికి అంటే బాబా ఏంటి భూమి చెప్పు, త్వరగా చెప్పు అని గట్టిగా అరవవరికి అయ్యో బావా నువ్వేదో భ్రమ పడుతున్నట్టున్నావు. కృష్ణప్రసాద్ ఎప్పుడో చనిపోయాడు. చనిపోయినోడు మళ్ళీ తిరిగి ఎలా వస్తాడో? ఆత్మయ్య వస్తాడా, దయ్యమయ్య వస్తాడా? నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు బావా అని చెప్పవరికి సరే కృష్ణప్రసాద్ లేడు, మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగేవరికి అంటే బావా చెప్పు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అంటే బావా ఎందుకో ఇవాళ ఇక్కడ తినాలనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చి తిన్నాను. ఎందుకంటే నువ్వు ఇక్కడనే చిన్నప్పటి నుంచి పెరిగావు కదా, ఆ ఇంటిలో నేను తినాలని ఇక్కడికి వచ్చి తిన్నాను. అయినా అత్తయ్యని కూడా రమ్మన్నాను, అత్తయ్యనే నేను రాలేనమ్మా నువ్వే వెళ్ళు అని చెప్పింది. అంతే అంతే బావా. అయినా నువ్వు వస్తావని నాకు కూడా తెలుసు. సరే దా బావా ఇద్దరం కలిసి తిందాం. ఏ తైతక్క నువ్వు ఇంకా నాటకాలు ఆడకు. కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడని నాకు తెలిసిపోయింది. అయినా చనిపోయాడు ఎలా వస్తాడు బావా? నువ్వు కామెడీ కాకుంటే మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను. కృష్ణప్రసాద్ కోసమే క్యారేజ్ పట్టుకొస్తున్నావని కూడా విన్నాను భూమి అని చెప్తుంటే ఏంటి బావా చనిపోయిన ఊళ్ళకు ఎవరైనా క్యారేజ్ తీసుకొని వస్తారా అని చెప్తుంటే నేను కృష్ణప్రసాద్ పైన ఏం చేస్తున్నాడో ఏమో అని మాట్లాడుకుంటున్నాం అంతే. నువ్వేమో కృష్ణప్రసాద్కి లంచ్ పట్టుకొస్తున్నావని చెప్తున్నావు. ఏంటి బావా మతిపోయిందా నీకు? రా బావా తిందాం, నాకు ఆకలిస్తుంది, నువ్వు తినిపివవా అని టిఫిన్ పట్టుకొని ఇస్తుంటే నేను తినిపివ్వను అని చెప్తుంటే తినిపి బావా అని భూమి ఫోర్స్ చేస్తూ ఉంటుంది. నేను వెళ్తున్నాను అని బయటికి వెళ్తాడు. సరే బావా పోతే పో నేనే తింటానులే అని ఇక భూమి క్యారెట్ తీసుకొని తింటూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ కూడా బయటికి వెళ్తాడు. ఇక వెంటనే డోర్లు వేసి ఇక
కృష్ణప్రసాద్ని పిలుస్తూ ఉంటుంది. మామయ్య కిందికి రండి, గగన్ వెళ్ళాడు అని చెప్పగానే ఇక వెంటనే కృష్ణప్రసాద్ కూడా కిందికి వస్తాడు. అమ్మా, ఒక్క క్షణం టెన్షన్ పడ్డా అమ్మా, ప్రాణాలు పోయినట్టు అనిపించింది. థ్యాంక్స్ అమ్మా అని కృష్ణప్రసాద్ భూమికి చెప్తుంటే నాకు కూడా అలానే అనిపించింది. ఏం అడుగుతాడో ఏం చేస్తారో అని భయం అనిపించింది. అయినా మేమిద్దరం మాట్లాడుకుంటుంటే బావ వినేశాడంట. అయినా ఇప్పుడు ఎలానో కవర్ చేశాను కానీ మీరు ముందు తినండి మామయ్య అని వెంటనే భూమి కృష్ణప్రసాద్కి టిఫిన్ పెడుతుంది. ఇక కృష్ణప్రసాద్ తినేసాక మామయ్య ఇక నేను వెళ్తున్నాను, ఇక్కడనే ఎక్కువసేపు ఉంటే మళ్ళీ గగన్ వచ్చినా వస్తాడు మీ కొడుకు అని చెప్పి, సరే అమ్మా నువ్వు వెళ్ళు అని కృష్ణప్రసాద్ కూడా చెప్తాడు. ఇక వెంటనే ఇంటికి వెళ్ళాక శారదకు చెప్తుంది, అత్తయ్య బావా ఆ పాతింటికి వచ్చాడు. ఏంటి, పాతింటికి వచ్చాడా? కృష్ణప్రసాద్ని చూశాడా? లేదత్తయ్య, మనిద్దరం ఇక్కడ మాట్లాడుకుంటుంటే బావ వినేశాడు, నన్ను ఫాలో అయ్యి ఆ పాతింటికి వచ్చాడు. ఇక నేను కవర్ చేశానులే. అయినా మనం ఇక్కడ మాట్లాడుకున్నా కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అత్తయ్య అని శారదకు చెప్పగానే, అవునమ్మా, గగన్ ఎక్కడుంచి వింటున్నాడో కూడా అర్థం అవ్వట్లేదు, ఇక నుంచిలైనా మనం జాగ్రత్తగా ఉండాలి అని శారద కూడా చెప్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.